సో హలో డార్లింగ్స్, హౌస్ఫుల్ 5 మూవీ ఫ్రైడే రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో దానికి హౌస్ఫుల్ 5A, హౌస్ఫుల్ 5B అని చెప్పి డివైడ్ చేశారు. దాన్ని బాగానే తీసుకుంటున్నారు. హౌస్ఫుల్ 5B కొంచెం తక్కువ ఉన్నాయి షోస్, అండ్ హౌస్ఫుల్ 5A మాత్రం కొన్ని ఎక్కువ ఉన్నాయి. బట్ మనకైతే తప్పదు, 2 సార్లు చూడాల్సి వస్తుంది. అండ్ 2 సార్లు చూసి మీకు రివ్యూ కూడా ఇచ్చేస్తా అప్పటికప్పుడే. ఫస్ట్ టగ్ లైఫ్, దెన్ హౌస్ఫుల్ 5A, తర్వాత 5B. ఆబ్వియస్లీ అది మీకు కూడా తెలిసిందే. అండ్ హౌస్ఫుల్ 5 ప్రొడ్యూస్ చేసింది సాజిద్ నడియాడవాలా, అండ్ డైరెక్ట్ చేసింది మాత్రం తరుణ్ అంట. తరుణ్ అంటే ఆయన చాలా ఓల్డ్ ఫిలిమ్స్ చేశాడు, బట్ దీనికి ఎట్లా ఒప్పించుకున్నారు, ఏం చేసిండ్రు అనేది నాకు అయితలేదు. బట్ చూడాలి, ట్రైలర్ చూస్తే మాత్రం అంత ప్రామిసింగ్ అనిపించట్లేదు. చూస్తే నానా పాటేకర్ గారు ఉన్నారు, అసలు ఆయనను ఎట్లా ఒప్పించిండ్రో ఏందో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు. ట్రైలర్ మాత్రం ఎక్కడో కొట్టేసింది. ఇంతమంది ఉన్నారు, సంజయ్ దత్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, చాలా మంది ఉన్నారు, చాలా పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. బట్ ఎట్లుంటుందో సినిమా ఇక మనకు తెలియదు, చూస్తే తప్ప అర్థం కాదు మనకు. పక్కా దాని రివ్యూ వచ్చేస్తుంది, డూ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తగ్ లైఫ్, కమల్ హాసన్ గారు అండ్ సింబు గారు. సో ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఏంటంటే మన కమల్ హాసన్ గారు మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుకుంటూ తమిళ్ నుంచే కన్నడ భాష కూడా వచ్చింది అని చెప్పి శివరాజ్ కుమార్ గారి ముందే చెప్పారు. ఆయన చెప్పింది తప్పు అనట్లేను, కానీ ఆయన చెప్పే విధానం కొంచెం కరెక్ట్ చేసుకొని ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. బట్ అదేందో మరి ఇప్పుడు ఫ్రైడే రోజు రిలీజ్ పెట్టుకొని రిలీజ్ ముందల ఇంత హంగామా ఎందుకు అనేది అర్థం అవ్వట్లేదు. అండ్ దట్టు ఇఫ్ చూసుకుంటే కర్ణాటక అసోసియేషన్ వాళ్ళు ఆ మూవీని ఆల్రెడీ బైకాట్ చేసేసారు ఆయన ఇలా అన్నందుకు. బట్ ఏం చేస్తారో మరి అప్పటికప్పుడు చూడాలి. ప్రస్తుతానికైతే థియేటర్స్లో అయితే ఎవరూ తీసుకోలేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం మీ ఇష్టం, ముందు ముందు చూడాల్సి వస్తుంది అని చెప్పి అనేసారు కర్ణాటక అసోసియేషన్ వాళ్ళు. సో చూద్దాం కర్ణాటక రిలీజ్ అవుతుందా లేదా అనేది ఫర్దర్గా అప్డేట్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేసేస్తా. చెన్నై లవ్ స్టోరీ కిరణ్ భవన్ గారిది, లాస్ట్ది దిల్రుబా ఆల్రెడీ గుడిపేసింది అందరినీ అండ్ బొక్కెట్టేసింది అందరికీ, అది ఆయనకు కూడా తెలుసు. బట్ అయినా సరే మళ్ళీ వస్తున్నారు విత్ ఎస్కేఎన్ గారు. అదే మన బేబీ మూవీ తీశారు కదా డైరెక్టర్, ఆయననే స్టోరీ ఇచ్చారు. కల్ట్ అని అంటున్నారు. బేబీ లాగానే ఏమన్నా హిట్ అవుతుందా, మన కల్ట్ ఆడియన్స్ని ఏమన్నా గుంజుతుందా థియేటర్కి అనేది చూడాలి, తెలియదు. ఇంకా ఓన్లీ జస్ట్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసిండ్రు అండ్ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేసిండ్రు. అది కూడా బాగుంది, బాగాలేదని కాదు, జస్ట్ యావరేజ్ అనిపించింది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ బాయ్ సిద్ధు చెన్నెలగడ్డ తెలుసు కదా ఫిలిం పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తేనేమో ఆయన డీజే టిల్లు క్యారెక్టర్ నుంచి అసలు బయటకు వచ్చేలాగా లేరు. ఒకవేళ వస్తేనే ఆయనకి హిట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఫిలిం జాక్ పెద్దగా ఆడలేదు, అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే హిట్ అయిందని చెప్పి వాళ్ళే డప్పు కొట్టుకున్నారు. ఇంకా వాళ్ళకే తెలియాలి అది ఎట్లా హిట్ అయింది, ఏమైంది అనేది. మనకైతే అది అసలు నచ్చలేదు, సినిమా ఎవరికి ఎక్కలేదు కూడా. ఆబ్వియస్లీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ పోస్టర్ వచ్చేసింది. పోస్టర్లో కూడా మనకు రిలీజ్ డేట్ మెన్షన్ చేసిండ్రు, అట్లనే టీజర్ డేట్ కూడా మెన్షన్ చేసిండ్రు. టీజర్ ఈ June 16th వచ్చేస్తుంది. 1 minute 30 seconds అట్లా ఉండొచ్చు. జస్ట్ ఒక చిన్న లుక్, ఆయననే డబల్ యాక్షన్ అంట దాంట్లో. అండ్ దయ్యం కూడా ప్రభాసే అండ్ హీరో కూడా ప్రభాసే. చూడాలి, డబల్ యాక్షన్ అని అంటున్నారు. మరి దాంట్లో ఒక చిన్న టీజర్లో ఒక చిన్న లుక్ అట్లా రిలీజ్ చేసే, అదే సో గోస్ట్ లాగా దయ్యం లాగా ఇట్లా రిలీజ్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు. ఖాళీ యూట్యూబ్ మొత్తం తగలెట్టేస్తారు. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి December 5th. ఆ టైంకి అఖండ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, September 25th అట్లా. మరి ఏం చేస్తారో చూడాలి, ఏమైనా పోస్ట్పోండ్ అవుతుందో మరి ఏమవుతుందో. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా అంటే దాని ముందు ఏ సినిమా కూడా ఆగలేదు కూడా. అండ్ ఎవరు మన టాలీవుడ్లో అయితే ఏ సినిమా కూడా ముందటికి రాదు. ప్రభాస్ గారి సినిమా ఉంటే ఆయన ఒక్క సినిమానే ఆడుతుంది. సో చూడాలి ఇంకా ఏం చేస్తారో. అండ్ పోస్టర్ వచ్చేసి జస్ట్ ఓకే అనిపించింది. పోస్టర్ అయితే అంతేం లేదు దాంట్లో అన్నట్టు అనిపించింది. బట్ ఆయన అంత స్లిమ్గా అవ్వడం మాత్రం, స్లిమ్గా చూపించడం అండ్ విఎఫ్ఎక్స్ ఒక్కటి బాగుంటే మాత్రం సినిమా మాత్రం ఏడిక పోతుంది ఇక. ఎందుకంటే డైరెక్టర్ మారుతి గారు ఆల్రెడీ పక్కా కమర్షియల్ అనే మూవీ తీశారు. పక్కా కమర్షియల్ అనే లాస్ట్ ఫిలిం ఆయనది గోపీచంద్ గారితోని. అదైతే పెద్దగా ఆడలేదు, ఆయన పెద్దగా నచ్చలేదు కూడా ఆడియన్స్కి కూడా. జస్ట్ ఓకే ఉండే అది. దాన్ని పట్టుకొని చూస్తే మాత్రం చూడాలి ఎక్కడ దాకా తీసుకొస్తారు ఏంది అనేది. సో June 16th ఈజ్ ఆల్సో 2 years ago ఆదిపురుష్ అనే కళాఖండాన్ని రిలీజ్ చేసింది. ఏమనుకొని రిలీజ్ చేశారో, లేకపోతే వాళ్ళకి దెబ్బ కొడదాం విఎఫ్ఎక్స్ అండ్ CGIతో ఉన్న మూవీ ఎట్లుండాలి అనేది వాళ్ళకి చూపిద్దాం అని చెప్పి June 16th రోజు టీజర్ రిలీజ్ చేస్తున్నారా ఏందా అనేది చూడాలి మనము. అయితేనే మనకు అర్థమవుతుంది. ఇఫ్ నాట్ ఇంకా ఏమవుతుందో తెలియదు. ఇంకా
టీజర్ వచ్చిన తర్వాత దాంట్లో విఎఫ్ఎక్స్ గురించి క్లారిటీ తీసుకొని మంచి క్లియర్ కట్ గా చూపిస్తే విఎఫ్ఎక్స్ అనేది ఎంత బాగుంది అనేది చూపిస్తే ఇంకెవ్వడు ఆపలేడు సినిమాని. టీజర్ రిలీజ్ అయినప్పుడు మాట్లాడదాం అబ్బా, అంతే. సో యా, బై డార్లింగ్స్.